హలో హాయ్, నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే నెయ్యి తయారు చేయడం ఎలా. ఫస్ట్గా మనం పాలు, నేనైతే డైలీ 4 లీటర్ల పాలు తీసుకుంటున్నా. ఆ పాలని కాంచుకొని మీగడ తీసుకొని ఒక 1 వీక్ వరకు తీసి పెట్టుకోవాలి. అదే పాలని మనం ఈ విధంగా మీగడ అంతా పైకి తీసుకొని ఆ మీగడను ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని 1 వీక్ ఉంచుకోవాలి. ఇప్పుడు నేను దీనిని ఒక చిన్న కడాయిలోకి బాండిల్లోకి తీసుకున్న. ఆ బాండిల్లో చిన్నగా స్లోగా మీడియం మంట పెట్టుకొని చిన్నగా కలబెట్టుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అది కింద అడుగు పట్టకుండా తిప్పుతూ ఉంటే మనకు నెయ్యి అనేది రెడీ అవుతుంది. చూడండి, ఫస్ట్లో స్టార్టింగ్ ఇది ఉండంగా కొంచెం ఉండే కొద్ది ఈ విధంగా అవుతుంది. చూడండి ఎట్లా కలర్ మారుతుందో, ఎట్లా వస్తుందో, నెయ్యి రెడీ అయ్యే విధానానికి వస్తుంది. ఇప్పుడు మనకు నెయ్యి రెడీ అయింది. చూడండి, ఈ విధంగా అయితే నెయ్యి వస్తుంది మనకి. దీన్ని స్లోగా మెల్లగా వేసుకోండి. ఇది కొంచెం కాలుతూ ఉంటుంది. ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకొని ఇప్పుడు ఇలా పోసుకోవాలి. చివరికైతే ఇప్పుడు మనకి నెయ్యి అనేది రెడీ అయింది. చూడండి ఎలా వస్తుందో బయటికి. చూడండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. ఆ స్మెల్కి నోరు ఊడుతుంది. చూడండి ఇది నాకు 4 డేస్ మట్టుకు నెయ్యి మాత్రమే. పాలల్లోంచి వచ్చే పైన మీగడ, ఆ మీగడ 4 డేస్ మాత్రమే ఎత్తిపెట్టిన. 4 లీటర్లు మాత్రమే పాలు, 4 లీటర్ల పెరుగు, పైన ఉండే మీగడ 1 వీక్ వరకు పక్కన పెట్టుకొని దాన్ని ఈ విధంగా చేస్తే, కాంచుకుంటే ఇలా నెయ్యి తయారైంది. చూడండి, స్మెల్ వస్తుంటేనే అదిరిపోయే విధంగా ఉంది. స్మెల్ సూపర్గా ఉంది.